హలో టు ఎవ్రీవన్. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన నెక్స్ట్ టాపిక్స్ చూద్దామండి. ఇక్కడ చూడండి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1986 గురించి. సో కొఠారి కమిషన్ తర్వాత అయితే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1986 అనమాట. సో లాస్ట్ వీడియోలో అయితే కొఠారి కమిషన్ అండ్ అలాగే ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ గురించి అయితే తెలుసుకున్నాము. ఆ వీడియోస్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది, ఎవరైతే చూడలేదో వాళ్ళు చూడండి. సో కంటిన్యూషన్ వచ్చేసి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1986. సర్ రాజీవ్ గాంధీ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో అప్పట్లో రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉండేవారనమాట ఇండియాకి. అనౌన్స్డ్ దట్ అవర్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ విల్ బి డిజైన్డ్ టు మీట్ ద నీడ్స్ ఆఫ్ అవర్ కంట్రీ. సో ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎలా ఉండాలంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ అవసరాలను తీర్చుకునే విధంగా ఎడ్యుకేషన్ అనేది ఉండాలి మన కంట్రీలో అని చెప్పడం జరిగింది. సో కాబట్టి దాని మీద అనాలిసిస్ చేయడం వల్లనే ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సర్ పివి నరసింహారావు, మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఎడ్యుకేషన్, డిక్లేర్డ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ is the will of Rajiv Gandhi and our mission is to implement every aspect of it. సో సార్ పివి నరసింహారావు ఏం చెప్పారంటే ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఏంటంటే రాజీవ్ గాంధీ యొక్క మన ఎడ్యుకేషన్ని చేంజ్ చేయాలి. సో మన ఎడ్యుకేషన్ అనేది ఎలా ఉండాలంటే అవసరాలను తగ్గట్టుగా ఉండాలి అనే ఒక మిషన్ని తీసుకొని మనం ఇంప్లిమెంట్ చేయాలి ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటట్టు అని పివి నరసింహారావు గారు చెప్పారు. ఆయన ఎవరంటే అప్పట్లో మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఎడ్యుకేషన్ అనమాట. ఇందులో ఇన్ దిస్ పాలసీ దెర్ ఆర్ 12 పార్ట్స్. సో ఇందులో వచ్చేసి 12 భాగాలనే ఉన్నాయి, 18 సో 18 పారాస్తో పాటు. సో వాటికైతే చూడండి, వాటి గురించి తెలుసుకుందాము. 12 భాగాల్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఇంట్రడక్షన్ అబౌట్ ఎడ్యుకేషన్. సో మానవ చరిత్రలోనే ఎడ్యుకేషన్ అనేది ఒక భాగంగా ఉండాలి అని ఎడ్యుకేషన్ గురించి పరిచయం అయితే పార్ట్ 1లో ఈ పాలసీలో అయితే మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి పార్ట్ 2, భాగం 2లో వచ్చేసి సమ్మరీ ఆఫ్ రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్, అంటే విద్య పాత్ర సారాంశం అనమాట. సో ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ అనేది పిల్లల యొక్క మూర్తిమత్వాన్ని డెవలప్ చేసే విధంగా ఉండాలి. అండ్ అలాగే మోరల్ వాల్యూస్ అండ్ అలాగే ప్రతి ఒక్క వాల్యూస్, నైతిక విలువలు అనేవి కలిగే విధంగా ఉండాలి. అండ్ నెక్స్ట్ భాగం 3 వచ్చేసి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఫ్రేమ్వర్క్ 10+2+3 ఎడ్యుకేషన్ స్ట్రక్చర్. సో జాతీయ విద్యా విధాన వ్యవస్థ అనేది ఎలా ఉండాలంటే 10+2+3 ఎడ్యుకేషన్ ప్రకారం అయితే జరగాలి. ప్రతి ఒక్కరికి విద్య అనేది అంటే ప్రీ ప్రైమరీ అండ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ వచ్చేసి 10 years అండ్ అలాగే సెకండరీ వచ్చేసి 2 years అండ్ హయ్యర్ సెకండరీ వచ్చేసి 3 yearsలో అయితే కంప్లీట్ చేసే విధంగా ఉండాలి అని చెప్పి ఈ మెథడే ఫాలో అవ్వాలి అని చెప్పి పొందుపరచడం జరిగింది ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో. నెక్స్ట్ పార్ట్ 4, భాగం 4లో వచ్చేసి ప్రొవైడింగ్ ఈక్వల్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్. సో ప్రతి ఒక్కరికి విద్య అనేది ఈక్వల్ ఆపర్చునిటీగా ఉండాలి. ఉమెన్స్కి అండ్ అలాగే మెన్స్కి అందరికీ కూడా విద్య అనేది అందుబాటులో ఉండే విధంగా ఉండాలి. అండ్ షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, సో బ్యాక్వర్డ్ క్యాస్టెస్ అందరికీ ఎడ్యుకేషన్ అనేది అందే విధంగా ఉండాలి అని చెప్పి 4వ భాగంలో పొందుపరిచారు. నెక్స్ట్ పార్ట్ 5, వేరియస్ లెవెల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్, ఆపరేషన్ బ్లాక్ బోర్డ్, సెకండరీ ఎడ్యుకేషన్. సో లెవెల్స్ అనేవి ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్, తర్వాత ప్రైమరీ ఎడ్యుకేషన్. సో ఎర్లీ చైల్డ్హుడ్ని ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా అంటారు. అండ్ నెక్స్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్లో వచ్చేసి ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. బ్లాక్ బోర్డ్ అనేది యూస్ చేసి పిల్లలకి అనేది బోధించాలి. అండ్ అలాగే సెకండరీ ఎడ్యుకేషన్ అనేది ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉండాలి అని చెప్పి ఈ పార్ట్ 5 వివిధ స్థాయిల విద్యపై రికమెండేషన్స్ అనేవి చేయడం జరిగింది. సో పార్ట్ 6 వచ్చేసి టెక్నికల్ ఎడ్యుకేషన్, కంప్యూటర్ లెర్నింగ్. సో సాంకేతికంగా విద్య అనేది పునఃవ్యవస్థీకరించాలి, రీఫార్మింగ్ చేయాలి అనమాట. సో కంప్యూటర్ లెర్నింగ్ ప్రాసెసెస్ కూడా ఈ ఎడ్యుకేషన్తో పాటు అందించాలి అని చెప్పి 6వ భాగంలో చేర్చబడ్డారు. అండ్ నెక్స్ట్ మిగతా 6 పార్ట్ చూద్దాం భాగాలు. పార్ట్ 7 వచ్చేసి మేకింగ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ వర్క్ పర్ఫెక్ట్. సో ఎడ్యుకేషన్ సిస్టమ్, ప్రతి ఒక్క సిస్టమ్ అనేది ఎడ్యుకేషన్కి సంబంధించిన ప్రతి ఒక్క వ్యవస్థ అనేది కరెక్ట్గా పనిచేస్తుందా లేదా అనేది చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ భాగం 8, రీఓరియంటింగ్ ద ఎడ్యుకేషనల్ ఆస్పెక్ట్స్ అండ్ ప్రాసెస్. సో ఎవరైతే ఈ కల్చర్ని బట్టి అండ్ అలాగే క్యాస్టెస్ని బట్టి డివైడ్ చేస్తున్నారో ఎడ్యుకేషన్కి సంబంధించి, సో వాళ్ళందరినీ స్టాప్ చేసేసి ప్రతి ఒక్కరికి విద్య అనేది సేమ్గా ఉండాలి అని చెప్పి ఎడ్యుకేషన్ యొక్క జరుగుతున్న ప్రాసెస్ని రీఓరియంటేట్ చేయాలన్నమాట. అంటే పునర్విన్యాసం చేసి ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తాన్ని చేంజ్ చేసే విధంగా ఉండాలి. నెక్స్ట్ పార్ట్ 9 వచ్చేసి టీచర్స్ యాజ్ హై ప్రియారిటీస్. సో ఆ టీచర్స్కి అయితే ముఖ్యమైన ప్రియారిటీ అనేది, ఫస్ట్ ప్రియారిటీ అనేది టీచర్స్కి ఇవ్వాలి. సో
ఎక్కువ శాలరీ కూడా ఇవ్వాలి అండ్ అలాగే వాళ్ళ యొక్క ట్రైనింగ్ అనేది కూడా కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోవాలి. నెక్స్ట్ పార్ట్ 10 మేనేజ్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్. సో ప్రోగ్రామ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన కొన్ని ప్రోగ్రామ్స్ అనేవి ఉంటాయి, వాటికి ఇంపార్టెన్స్ ఇస్తూ ప్రాపర్గా ఎడ్యుకేషన్ అనేది జరిగే విధంగా చూడాలి. అండ్ పార్ట్ 11 వచ్చేసి రివ్యూ ఆఫ్ రిసోర్సెస్. సో రిసోర్సెస్ అన్నీ కరెక్ట్గా అందుతున్నాయా లేదా అండ్ అలాగే ఎడ్యుకేషన్కి ఉపయోగపడుతున్నాయా లేదా అనేది మొత్తం చెక్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ పార్ట్ 12 టు స్ట్రెంగ్తెన్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ఫ్యూచర్కి సంబంధించి ఎడ్యుకేషన్ని స్ట్రెంగ్త్ బలపరిచే విధంగా ఈ ఎన్ఈపి అనేది పనిచేయాలి అని చెప్పడం జరిగింది. సో కాబట్టి ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఉన్న భాగాలు ఇవేనండి. సో మస్ట్ అండ్ షుడ్గా ఇవి తెలుసుకోవాలి. ఎందుకంటే సో ఏదో ఒకటి అడిగేసి ఎన్నో భాగంలో ఉంది అండ్ అలాగే లేకపోతే ఇయర్ ఏది ఎన్ఈపికి సంబంధించి, సో ఎన్ఈపి ఎందుకు స్థాపించడం జరిగింది అని చెప్పి క్వశ్చన్స్ రావచ్చు. ప్రీవియస్ ఇయర్ బిట్స్ చూసుకుంటే కనుక మీకు ఆల్రెడీ దీని మీద క్వశ్చన్స్ అనేవి రిపీట్ అయినాయి. సో కాబట్టి ఎవరైతే ఆ వీడియోస్ కూడా చూడలేదో ప్రీవియస్ ఇయర్ బిట్స్, ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉన్నాయి. సో చూడండి. సో ప్రీవియస్ ఇయర్ బిట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి కంటిన్యూషన్ ద ప్రోగ్రామ్ ఆఫ్ యాక్ట్ అనమాట, పిఓఏ. సో పిఓఏ యొక్క ఫుల్ ఫామ్ అడగొచ్చు. ద ప్రోగ్రామ్ ఆఫ్ యాక్ట్ 1992న స్థాపించడం జరిగింది. ఆచరణాత్మక కార్యక్రమం అంటారు తెలుగులో వచ్చేసి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దీన్ని బేస్ చేసుకొని సో పాలసీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని బేస్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ పిఓఏ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ద రామ్మూర్తి కమిటీ 1990. సో 1990లో రామ్మూర్తి కమిటీ అనేది స్థాపించడం జరిగింది. సో నెక్స్ట్ ద జనార్దన్ రెడ్డి కమిటీ. సో ఇది వచ్చేసి 1991 to 92. సో దీన్ని ప్రోగ్రామ్ ఆఫ్ యాక్ట్తో పాటు స్థాపించిన కమిటీ ఏది అని అడగచ్చు. జనార్దన్ రెడ్డి వాజ్ అపాయింటెడ్ టు రివ్యూ ద 1986 పాలసీ. సో 1986 పాలసీని రివ్యూ తీసుకొని దాని ఆధారంగా దాన్ని బేస్ చేసుకొని పిఓఏ ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో వచ్చేసి ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ ఇయర్ వచ్చేసి 1987 స్టార్ట్ చేయడం జరిగింది. దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎస్టాబ్లిషింగ్ నవోదయ స్కూల్స్ అండర్ ద రికగ్నిషన్ ఆఫ్ ఢిల్లీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. సో ఢిల్లీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ యొక్క ఆధ్వర్యం రికగ్నైజేషన్ ద్వారా నవోదయ స్కూల్స్ని ఏర్పాటు చేయాలనేది ఈ పిఓఏ యొక్క ముఖ్యమైన ఉద్దేశం అన్నమాట. డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, డైట్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ రీప్లేస్డ్ ఆఫ్టర్ టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్. సో ఫస్ట్లో అయితే టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అనేవి ఉండేవన్నమాట టీచర్స్కి ట్రైనింగ్ కోసం. సో దాన్ని రీప్లేస్ చేసి డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ డైట్ అనేది చేంజ్ చేయడం జరిగింది. పేరు అనేది డైట్గా చేంజ్ చేయడం జరిగింది. సో ఫుల్ ఫామ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ టీచర్ యొక్క ట్రైనింగ్ గురించి అండ్ అలాగే స్టూడెంట్స్కి టీచర్స్కి మధ్య ఉండే రిలేషన్స్ గురించి అండ్ అలాగే టీచర్స్కి ఉండే శాలరీస్ ఎంత అండ్ ప్రతి ఒక్క క్వాలిఫికేషన్స్ ఏంటి అండ్ అలాగే ప్రతి ఒక్క టీచర్కి ఉన్న మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనే వాటి గురించి చెప్పడానికి ఈ పిఓఏలో మెన్షన్ చేయడం జరిగిందనమాట టీచర్స్ గురించి. సో నెక్స్ట్ వచ్చేసి చైల్డ్ ప్రొటెక్షన్ అండ్ ఎర్లీ childhood education. So ECCE, early childhood care and education, is dedicated in development of children from 0 to 8 years, nurturing their physical, emotional, social, cognitive and creative skills. So ECCE యొక్క ఫుల్ ఫామ్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. దీన్ని ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే చిల్డ్రన్, సో 0 to 8 years వరకు ఉన్న చిల్డ్రన్లో సో డెవలప్మెంట్ అనేది ఎలా జరుగుతుంది అండ్ అలాగే ఫిజికల్, ఎమోషనల్, సోషల్, కాగ్నిటివ్ ఈ స్కిల్స్ అనేవి ఎలా ఏర్పడుతున్నాయి, సో ఎలా సాగుతున్నాయి అనే దాన్ని బట్టి హోల్ డీటెయిల్గా చెప్పేది ఈ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఐసిడిఎస్, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్. సో ఇంటిగ్రేటెడ్ ప్రతి ఒక్కరికి అందబడుతున్న సర్వీసెస్ ఏంటి చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించి అనే దాని గురించి. ఈజ్ అన్ ఇండియన్ గవర్నమెంట్ వెల్ఫేర్ ప్రోగ్రామ్. ఇది ఒక గవర్నమెంట్ వెల్ఫేర్ ప్రోగ్రామ్ దట్ ప్రొవైడ్స్ ఫుడ్, ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ టు చిల్డ్రన్ అండర్ 6 years. 6 years లోపు ఉన్న వాళ్ళకైతే ప్రతి ఒక్కరికి ఈ ఫుడ్ అనేది సరిగ్గా అందుతుందా లేదా, లేకపోతే ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్, సో స్కూల్ అంగన్వాడీ స్కూల్స్ అంటారు కదా, సో అవి అండ్ అలాగే ప్రైమరీ ఎడ్యుకేషన్, హెల్త్, పిల్లల యొక్క హెల్త్ అనేది ఎలా ఉంది అనేది మొత్తాన్ని చెక్ చేసేది ఇది ఐసిడిఎస్ అనమాట, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్. నెక్స్ట్ వచ్చేసి ట్రైసెమ్, ట్రైనింగ్ టు రూరల్ యూత్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. సో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం అయితే ఇది ట్రైసెమ్ అని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దీంట్లో వచ్చేసి లిటరసీ ప్రోగ్రామ్స్ అనేవి స్టార్ట్ చేశారు. అండ్ ఇది వచ్చేసి ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగిందంటే 15th August 1979 వాజ్ స్టార్టెడ్ ఆన్ 15th August 1979.
ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ రెగ్యులర్ స్కూల్స్ ఫర్ చిల్డ్రన్ విత్ మైల్డ్ డిసబిలిటీస్. ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్క పిల్లలకు, సో మైల్డ్ డిసబిలిటీస్ ఉన్న హ్యాండిక్యాప్డ్ ఉన్న పిల్లలకు కూడా ఈ స్కూల్స్లో అనేది బోధన అనేది అందించాలి. సో నెక్స్ట్ వచ్చేసి డిపెప్, డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. చాలా ఇంపార్టెంట్ అండి. ఫుల్ ఫామ్ వచ్చేసి డిపెప్, డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఈస్ కన్స్ట్రక్టెడ్ టు ప్రొవైడ్ స్కీమ్స్ ఫర్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. ఇది ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది అంటే డిస్ట్రిక్ట్కి సంబంధించి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, సో ప్రైమరీ ఎడ్యుకేషన్ ఉన్న ప్రతి ఒక్క పథకాలు ఎలా జరుగుతున్నాయి అనే దాన్ని చూసుకోవడానికి ఈ డిపెప్ని స్థాపించడం జరిగింది. ఇట్ ఈస్ కాంటెక్స్చువల్ అండ్ జెండర్ ఫోకస్. నెక్స్ట్ బాల్వాడి ప్రోగ్రామ్స్. సో బాల్వాడి ప్రోగ్రామ్స్ అంటే ప్రీ స్కూల్స్లో, బాల్వాడి అంటే ప్రీ స్కూల్స్ అంటారు. ఈజ్ ఆర్గనైజ్డ్ బై వాలంటరీ ఆర్గనైజేషన్స్. సో వాలంటరీ ఆర్గనైజేషన్స్ ద్వారా ఈ బాల్వాడి ప్రోగ్రామ్స్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది ప్రీ స్కూల్స్లో. NIEPA, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ 1965 స్థాపించడం జరిగింది. NIEPA యొక్క ఫుల్ ఫామ్ అయితే చూసుకోండి ఒకసారి. ఇయర్ కూడా చాలా ఇంపార్టెంట్, 1965 అనమాట. NEPకి సంబంధించి అండ్ అలాగే POAకి సంబంధించి అయితే ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. సో మెయిన్గా మీకు ప్రీవియస్ ఇయర్ బిట్స్ కూడా కవర్ చేసే విధంగా అయితే ఈ టాపిక్స్ అనేవి అందజేయడం జరుగుతుంది. సో కాబట్టి వీడియోస్ అనేవి లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఎవరైతే లాస్ట్ వీడియోస్ అయితే చూడలేదో అవి లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.